నిర్మల్ రహదారిపై అతివేగంతో ఆటో బస్సు ఢీకొట్టుకున్న సంఘటన మన కళ్ల ముందు కనిపిస్తుంది. నిజానికి అక్కడ జరిగిన సంఘటనలో ఎవరిది తప్పు అని చెప్పే స్థితిలో మాత్రం ఎవరు లేరు. బస్సు డ్రైవర్ మాత్రం ఆటో డ్రైవర్ తప్పు అని చెప్తున్నాడు. తప్పు ఎవరిదైనా సరే 2 ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోయాయి. ఆటో వారైనా బస్సు వారైనా సరైన పద్ధతిలో సరిగా నడిపిస్తే ఎలాంటి ప్రమాదాలకు గురికారు. ఆటోలో ఉన్న ప్యాసింజర్ పరిస్థితి కూడా ఆలోచించాలి. ఆటో డ్రైవర్ 3 పయ్యాల మీద నడిపించే వాహనం కొద్దిగా ఆలోచనతో పోవడం సరైన పద్ధతి. డ్రైవరు ఏమైందన్నా? అది తీసుకొచ్చి డైరెక్ట్ ఆటో తీసుకొచ్చి గుద్దేసిండు నాకు. అతడు రాంగ్ రూట్ లో వచ్చిందా? అతను డైరెక్ట్ ఇట్లా వచ్చి డైరెక్ట్ నాకే డైరెక్ట్ సైడ్ గుద్దేసిండు అయిపోయి స్పీడ్ లో. చూడండి కదా, 1 సైడ్ ఇవ్వండి, మొత్తం 1 సైడ్ తీసుకొచ్చి డైరెక్ట్ వేసేసిండు అయిపోయి నాకు. 1 సైడ్కి వెళ్ళి నడుస్తున్నా డైరెక్ట్ ఇట్లా వచ్చి గుద్దిండు అయిపోయి ఆడే తీసుకొచ్చి గుద్దేసిండు. చూడండి కదా, నాకు 1 సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇటు సైడ్ గుద్దేసిండు అయిపోయి. ఎవరిల్లు డ్రైవరా? డ్రైవర్ అవుతాడు. ఏ ఊరు ఇతడిది? అంబులెన్స్ కు ఫోన్ చేసిందా? చచ్చిపోయినా? వీళ్ళెవరు? చనిపోయాను. నిర్మల్ రహదారిపై అతివేగంతో ఆటో బస్సు ఢీకొట్టుకున్న సంఘటన మన కళ్ల ముందు కనిపిస్తుంది. నిజానికి అక్కడ జరిగిన సంఘటనలో ఎవరిది తప్పు అని చెప్పే స్థితిలో మాత్రం ఎవరు లేరు. బస్సు డ్రైవర్ మాత్రం ఆటో డ్రైవర్ తప్పు అని చెప్తున్నాడు. తప్పు ఎవరిదైనా సరే 2 ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోయాయి. ఆటో వారైనా బస్సు వారైనా సరైన పద్ధతిలో సరిగా నడిపిస్తే ఎలాంటి ప్రమాదాలకు గురికారు. ఆటోలో ఉన్న ప్యాసింజర్ పరిస్థితి కూడా ఆలోచించాలి. ఆటో డ్రైవర్ 3 పయ్యాల మీద నడిపించే వాహనం కొద్దిగా ఆలోచనతో పోవడం సరైన పద్ధతి.
ఇక్కడ ఎవరు డ్రైవరు ఏమైందన్నా? అది తీసుకొచ్చి డైరెక్ట్ ఆటో తీసుకొచ్చి గుద్దేసిండు నాకు. అతడు రాంగ్ రూట్ లో వచ్చిందా? అతను డైరెక్ట్ ఇట్లా వచ్చి డైరెక్ట్ నాకే ముంగట Direct సైడ్ గుద్దేసిండు అయిపోయి అవునా? స్పీడ్ లో. చూడండి కదా, వన్ సైడ్ ఇవ్వండి. మొత్తం వన్ సైడ్ తీసుకొచ్చి డైరెక్ట్ వేసేసిండు అయిపోయి నాకు. వన్ సైడ్కి వెళ్ళి నడుస్తున్నా డైరెక్ట్ ఇట్లా వచ్చి గుద్దిండు అయిపోయి ఆడే తీసుకొచ్చి గుద్దేసిండు. చూడండి కదా, నాది వన్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇటు సైడ్ గుద్దేసిండు అయిపోయి. ఎవరు ఇల్లు? డ్రైవరా? హలో, డ్రైవర్ అవుతాడు? ఆ? ఏ ఊరు ఇతడిది? అంబులెన్స్ కు ఫోన్ చేసిందా? చచ్చిపోయినా? వీళ్ళెవరు? చనిపోయాను.